హాయ్ హలో గైస్, వెల్కమ్ టు శంకర్ వ్లాగ్స్ గైస్. టుడే నా ఫస్ట్ వ్లాగ్ అయితే చేయబోతున్నా గైస్. అది కూడా మా ఊరు నుంచి గిద్దలూరు అయితే వచ్చా గైస్. ఇక్కడ ఎవరో జబర్దస్త్ కమెడియన్ వచ్చారంటే, కాకపోతే మేము ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ అయిపోయింది ప్రోగ్రామ్. చూడండి గైస్, మొత్తం అయిపోయి అతను కానీ వెళ్ళిపోతున్నాడు గైస్. మనకు ఆపోజిట్ ఎల్లో కలర్ టీ షర్ట్ తో ఒక వైట్ షర్ట్ అతనికి అగ్గిస్తున్నాడు కదా గైస్. అతనే వచ్చింది ఈ రోజు ఇక్కడికి. అయితే మొత్తానికి అతనితో చూసి ఇంకా రిటర్న్ బయలుదేరా. కానీ ఇక్కడ నా ఫ్రెండ్ చేసే ఆవాజ్ చూస్తే మీరు మైండ్ బ్లోయింగ్. కొంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా. అలా మొత్తానికి అక్కడి నుంచి అయితే వేరే చోటుకి అయితే వచ్చాం గాయస్. ఇక్కడ ఒక రీల్ తీద్దామని ఒక 20 కిలోమీటర్స్ జర్నీ చేసి మరీ వచ్చాం. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఆగి టీ తాగుతున్నాం గాయస్. ఇక్కడ నుంచి మేము రీల్ తీయాల్సిన స్పాట్ వచ్చేసి ఒక 1/2 కిలోమీటర్ ఉండేది. అక్కడికి వెళ్ళి అయితే రీల్ తీసి మరి ఎంత టైం అవుతుందో మాకు తెలియదు. అది అయిపోయేంత వరకు రీల్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాం గాయస్. అనుకుంటున్నావు పాలు అనుకుంటున్నావు అట్ట తాగుతున్నావు పాలు తాగు తాగు మళ్ళీ తాగలేలింగా తాగు మళ్ళీ తాగలేలింగా అంటే ఎస్ అంటే ఎస్ శ్రీనాథ్, ఇంకందంగా ఎలా పుట్టా మామ, నాకు ఒక్క అమ్మాయి పడట్లేదు. ఇంతమంది అమ్మాయిలతో చాటింగ్, అది ఈ టైంలో నైట్ 12 లో. ఏంట్రా మాకి రచ్చ. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? యాడికి పోయినా ఎంతకాలం అందంగా ఉంటే ఇంతమంది అమ్మాయిలు పడాలా? ఎస్ నువ్వు చెప్పింది 100% కరెక్ట్ మామ. నువ్వేం తక్కువ కాదే గురుగారు, నువ్వేం తక్కువ కాదు గురుగారు. చూడండి, వీళ్ళిద్దరు పోటీలు పడి మరి అమ్మాయిలు ఆడుకుంటారు. ఒక్క అమ్మాయికి దిక్కులేదు లైఫ్ లో. వాడేమో ఈ టైంలో మెసేజ్ చేస్తుండు, ఈ టైంలో చూడండి గాయస్, ఇది ఇలా పరిస్థితి. ఏ బూతులు మాట్లాడు మాకుగా. నిన్నప్పుడు ரொம்ப కష్టం బ్రో. నేను లేనప్పుడు మాట్లాడుకోవాలంటే రెడీ ఏంట్రా? చేద్దాం మామా రే కాసిం, అదే కాదు ఇంత అందంగా ఎట్టబుట్టినావు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. మోస్ట్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఇన్ మై బ్యాచ్. డ్రైవ్ చేయాలంటే ఇతని తర్వాత పల్లెటూరు బైకు ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. ఇతను డ్రైవ్ చేస్తే ఇంకా అతను వచ్చేసి నార్మల్ డ్రైవింగ్ డైరెక్ట్ ఇంటర్నేషనల్. మనకైతే ఏ డ్రైవింగ్ రాదు. ఏంటి మమ్మీ ఎవడీడు? ముందు సీట్లో కూర్చోమంటే కూర్చుంటాం. బ్రో నైట్ 12 అవుతుంది. ఈ టైంలో వచ్చేసి అయినా కానీ ఇక్కడికి వచ్చాం రీల్ చేయడానికి గ్యాస్. ఇది రీల్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాం గ్యాస్. టైం 12 దాటింది. అసలు చేసింది మొత్తం కోసం మొత్తం కాబట్టి రీల్ సరిగా రాకపోయినా కానీ వాడికి తెలియదు. ముద్దు పగల కొట్టేస్తాంది. ఏంటి మమ్మీ ఎవడీడు? శ్రీనాథ్, డాన్స్ చేయరా? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. కార్ తగిలిస్తే అసలు ఈ నుంచి 9,000 అవుట్ అయ్యాడు. ఎవరిని చూసుకున్నా అంత బలుపు నీకు?
బలుపా మన కాలనీని చూసి బలుపు రాదు బాబాయ్, మనంతా చిరంజీవి టైపు, స్వయం కృషి. 12:15 అవుతుంది. 12:15 రీల్స్ కోసం ఇద్దరు పోరాడు. ఈ వీడియో కోసం శ్రీనివాస్ Brilliant performance. What a brilliant performer. బా ఏం వస్తుంది బాబా పువ్వు కత్త అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎవరు కష్టపడితే వీడియో అయితే కంప్లీట్ చేశాను గాయస్. వీడియో అంటే నా కోసం కాదు, మా ఫ్రెండ్ కోసం చేశాను వీడియో. ఒక 1 వీక్ లో ఖచ్చితంగా వచ్చింది గాయస్. అప్పుడు కనుక వెయిట్ అండ్ సీ మై హార్డ్ వర్కింగ్. పువ్వు పువ్వు రే పువ్వు అది నా ప్రాణం వచ్చింది కోసం పువ్వు దర్శన. I love you too. Finally, technically. చీర ఫోటో అంటే ఒకటి ఫోటో తీస్తారా దగ్గరికి రా, మొత్తాన్ని తీస్తారా. వీడియో నుంచి డైరెక్ట్ ఫోటో పిక్ క్లిక్ చేస్తా. ఏడన్నా అందంగా ఉంటారు మామ మీరిద్దరు. స్ట్రైట్ వెళ్ళి బ్రో, స్ట్రైట్ కిలోమీటర్ తండ్రి నెంబర్ తీసుకో, తండ్రి నెంబర్ తీసుకో. దానికి లాడివిరా నువ్వు. అందుకే అమ్మాయిలందరూ అందుకే నువ్వు పడేది. ఎస్ ఎస్ నువ్వు చెప్పింది 100% కరెక్ట్ మామ. నేను పెద్ద ఆటగాడు గాయస్. ఈ మొగం చూసి మోసపోకండి. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? చేసి బేసి టూలు సెట్ చేసి మిక్స్డ్ జ్యూస్ చేసి పిండి పిండి వదిలేసి మనీ హ్యాండ్ ఇచ్చారు. ఓ యా అమ్మచ్చా అమ్మచ్చా